పొద్దుగా లేచి తలుపు తీసిన ఇంకా మస్కే ఉంది. టైం చూస్తే 7 అయింది. మస్తు ఇగము ఆకిలు ఉడుద్దామని గేటు తీస్తే అప్పటికే రోడ్డంతా పచ్చిగైంది. పక్కింటోళ్ళు అలుకు చల్లుతుంటే నీళ్లు పడ్డాయేమో అనుకున్నా. ఆ టెన్కి అర్థమైంది పడ్డది మీదకెళ్ళని. ఆవు మరి ఇవాళ పొద్దటి సంది గిట్లనే ఉంది వాతావరణం. చలికాలమో ఆనాకాలమో అర్థమైతలేదు పో. ఇటు ముసురు అటు వణుకుడు, చినుకులు రాలుడు, చలివెట్టుడు. బయటికొస్తే ఆనకోట్లు, ఇంట్లుంటే గరం కోట్లు. చలికాలం వాన కష్టాలు గిట్లున్నాయి. 2-3 రోజుల సంధి ఈగం పెరిగితే ఇవాళ ఆన తోడైంది. పొద్దుగాళ్ళు ఇవ్వంగానే ఎండపొడ దేవులాడుతోళ్లకు పొద్దటి సంధి సూరన్న జాడే లేదు. పట్నంలో ఇదే కథ, పల్లెలలో ఇదే పరిస్థితి. బంగాళాఖాతంలో అల్పపీడనం బుట్టి మన తాన ముసురందుకుందట. పండగ పూట ఈ స్కూళ్లకు సెలవులు కాబట్టి పోరలు ఇంటి పట్టునే ఉన్నారు. పొద్దుగాల ఆఫీసులకు పనుల మీద బయటికి పోతోళ్లకు, రోడ్ల మీద దందాలు చేస్తోళ్లకు తిప్పలైంది. పగటిలి అట్లా బయటికి పోదామన్నా కష్టమే ఉన్నది. మళ్ళా ఇండ్లలో ఫ్యాన్లు బంద్ అయినాయి, ఏసీలకు రెస్ట్ దొరికింది. పొద్దుకి పనులు చూసుకొని ఎల్లమే ఇంటి బాట పట్టిండ్రు. ఇక ఊర్లల్లో ఆడాడ ఒడ్లు దడిచి తిప్పలైంది రైతులకు. వచ్చినా కూడా కాటలు లేట్లేదు, లారీలు కొట్టాలని చెప్పేసి అంటారు. మాకు పెట్రోల్ కూడా ఇవ్వలేదు. నిన్న ఒక్కల వర్షంతో మొత్తం రోడ్డు సగం కింద మొత్తం తడిచినాయి. రేపటెల్లుండి సుతా ఇట్లనే ఉంటదట. పోరలకు ఉత్తగానే సర్దులు జరాలు వస్తుంటాయి. ఈ 2 రోజులు జర పైలం. మన తాను ఇట్లుంటే తిరుపతి కొండ మీద మంచు అందాలకు మస్తు ఫిదా అవుతున్నారు భక్తులు.